శ్రీవల్లి వేసే వేషాలు చూడలేక నర్మదా ప్రేమ మళ్ళీ శ్రీవల్లి గురించిన అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం వస్తారు. నర్మదా ప్రేమతో బావగారిని మోసం చేసి శ్రీవల్లిని ఈ పెళ్లి చేశారు. బావగారిని మోసం చేసి శ్రీవల్లినిచ్చి ఈ పెళ్లి చేశారు. అందరూ కలిసి అబద్ధాలు చెప్పి ఈ పెళ్లి జరిపించారు అనగానే ప్రేమ అప్పుడు అసలు వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుందక్క అనగానే నర్మద ఎక్కడి నుంచైతే మనం తన గురించిన విషయాలు తెలుసుకోవడం ఆపేశామో, వెతకడం ఆపేశామో మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడదాం. అన్ని విషయాలు వాటంతటా అవే తెలుస్తాయి ప్రేమ, పద అని ఇద్దరు బయలుదేరుతారు. ఇక నర్మదా ప్రేమలు కలిసి శ్రీవల్లి తల్లిదండ్రుల గురించి, శ్రీవల్లి గురించిన మొత్తం విషయాలు తెలుసుకొని రామరాజుని డైరెక్ట్గా శ్రీవల్లి ఇంటికి తీసుకొస్తారు. శ్రీవల్లి తల్లిదండ్రులు ఇడ్లీ బండి కోసం అన్నీ రెడీ చేసుకొని తలుపు తీయగానే బయట రామరాజు నిలబడి ఉంటాడు. పక్కనే నర్మదా ప్రేమలు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే శ్రీవల్లి తండ్రి భయపడిపోతాడు. అప్పుడే ఇంట్లోంచి బయటికి వస్తున్న శ్రీవల్లి తల్లి భాగ్యం కూడా వాళ్ళని చూసి వణికిపోతుంది. వీళ్ళకి ఈ ఇల్లు ఎలా తెలిసింది అనుకుంటూ ఇక భయంతో వెనక్కి వెళుతూ ఉంటే రామరాజు ఇంట్లోకి వచ్చి శ్రీవల్లి తండ్రి గొంతు గట్టిగా పట్టుకొని నొక్కి పైకి లేపుతాడు. భయపడిపోతుంది భాగ్యం అయితే. ఇక మరోవైపు పెత్తనం చేతికి వచ్చిందన్న ఆనందంతో శ్రీవల్లి ఉయ్యాలలో ఊగుతూ అనుభవించు రాజా అని పాటలు పాడుకుంటూ ఉంటే అప్పుడే శ్రీవల్లి తండ్రిని తీసుకొచ్చి అక్కడ పడేస్తాడు రామరాజు. శ్రీవల్లి తండ్రిని చూసి భయపడిపోతుంది. నాన్నేంటి ఇక్కడ ఇలా ఉన్నాడు అని. ఇక రామరాజు అయితే కోపంగా శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటే అలాగే వేదవతి కూడా. నర్మదా ప్రేమ అయితే నీ గురించిన అన్ని విషయాలు తెలిసాయి అంటూ చూస్తూ ఉంటారు. మరి ఇది డ్రీమా నిజమో తెలియాలి.